టు జేసీఎల్ న్యూస్. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అయితే తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలానికి సంబంధించిన ఇందు ఎంబీబీఎస్ సీట్ సాధించింది వనపర్తి మెడికల్ కాలేజీలో. ఈ ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీలో సీట్స్ సాధించడానికి ఆమె ఇంటర్మీడియట్ ఎక్కడ చేసింది, ఆమె ఎలా కష్టపడింది, ఆమె అంతరంగం ఏంది ఇప్పుడు మనం కనుక్కుందాం. ఇందు ముందుగా నీకు కంగ్రాచులేషన్స్ ఎంబీబీఎస్ సీట్ కొట్టినందుకు. ఎంబీబీఎస్ సీట్ కొట్టినందుకు నీకు ఎలా అనిపిస్తుంది, ఎలా ప్రిపేర్ అయ్యావు? హ్యాపీగా ఉంది అనుకున్నా, ఇక చదవాలి అట్లా ఇట్లని వచ్చింది. ఇక హార్డ్ వర్క్ బాగానే చేసిన, వచ్చింది లాస్ట్కి. ఇక ట్రై చేసిన. అంటే నీకు మెయిన్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఎవరు? ఫస్ట్ ఇక నేను మా పేరెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ అంటే ఇంకా చిన్నప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకున్నా. సో దాని మీదనే లుకింగ్ చేసుకుంటూ ఇప్పుడు ఇట్లా ఫైనల్లీ ఇట్లా చదివి తెచ్చుకున్నా. పేరెంట్స్ సపోర్ట్ ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉంది మాకు ఇంటర్లో కానీ, అండ్ దెన్ అట్లా దానివల్ల సపోర్ట్ వల్ల. ఓకే, 10th క్లాస్ వరకు ఎక్కడ చదువుకున్నావు, ఇంటర్ ఎక్కడ చదువుకున్నావు? నేను 10th సెయింట్ పాల్ స్కూల్లో చేసిన, ఇక్కడ జడ్చలాలో. ఇంటర్ వచ్చేసి ఇక్కడ శ్రీ చైతన్య పీర్జాది కూడా క్యాంపస్లో చేసిన. తర్వాత నేను ఒక 1 year లాంగ్ టర్మ్ తీసుకున్నాను అనమాట. అది శ్రీ చైతన్య, అది నాగోల్ బ్రాంచ్. నీకు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, అలాగే ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చింది? ఇంటర్లో నాకు 982 వచ్చినాయి 1000కి, అండ్ ఇంటర్ ఎంసెట్కి నాకు 2000 ర్యాంక్ వచ్చింది. నీట్లో అప్పుడు నాకు ఫస్ట్ అటెంప్ట్కి 437 వచ్చింది. ఓకే. అండ్ సెకండ్ అటెంప్ట్ ఇచ్చిన అనమాట లాంగ్ టర్మ్లో 465 మార్క్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నీవు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఎలా? అంటే వేరే అయిపోయినాక పీజీ ఉంటుంది మళ్ళీ. సో పీజీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. నేను తర్వాత 3 years ఉంటుంది, అది చేసినాక చూస్తాను. ఓకే, నువ్వు పెద్ద డాక్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం 10 రూపాయల డాక్టరు, 20 రూపాయల డాక్టర్లు అని చూస్తున్నాం కదా, అలాగే సెన్సేషన్గా పల్లెటూర్లలో సర్వీస్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఉంది. ఇక అప్పటి వరకు అనుకుంటా, ఇప్పుడైతే ఏం అనుకోలేదు. ఫస్ట్ అయితే ఇదైతే సీట్ కొట్టాలని అనుకున్నా. సో సీట్ వచ్చింది కదా, దాని గురించి నెక్స్ట్ థింక్ చేస్తాం. ఓకే, ఇందు కష్టపడి ర్యాంక్ సాధించాను, అలాగే మా అమ్మ నాన్న అలాగే ఫ్యాకల్టీ కూడా మాకు సహకరించారు, అందువల్ల ఇంత మంచి ర్యాంక్ కొట్టాను. భవిష్యత్తులో పీజీ అయిపోయిన తర్వాత కూడా పల్లెటూళ్ళలో తన సేవాభావం చేస్తానని అంటున్నారు. అలాగే ఈ సందర్భంగా ఇందు ఎంబీబీఎస్ సీట్ కొట్టడంపై వాళ్ళ నాన్న అంతరంగం ఏందో కనుక్కుందాం. టు జేసీఎల్ న్యూస్. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అయితే తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలానికి సంబంధించిన ఇందు ఎంబీబీఎస్ సీట్ సాధించింది వనపర్తి మెడికల్ కాలేజీలో. ఈ ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీలో సీట్ సాధించడానికి ఆమె ఇంటర్మీడియట్ ఎక్కడ చేసింది, ఆమె ఎలా కష్టపడింది, ఆమె అంతరంగం ఏంది ఇప్పుడు మనం కనుక్కుందాం. ఇందు ముందుగా నీకు కంగ్రాచులేషన్స్ ఎంబీబీఎస్ సీట్ కొట్టినందుకు. ఎంబీబీఎస్ సీట్ కొట్టినందుకు నీకు ఎలా అనిపిస్తుంది, ఎలా ప్రిపేర్ అయ్యావు? హ్యాపీగా ఉంది